తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ ఎల్బీ నగర్ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఆర్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న కర్నూలులో జరిగిన వి కావేరీ ట్రావెల్స్ అగ్ని ప్రమాదం తర్వాత అధికారులందరూ కూడా అప్రమత్తం కావడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా ఆదేశాలు చేసింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ఫిట్నెస్లు ఏ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్టీ అధికారులు ఉన్నారు. ఇక్కడ ఇప్పటివరకు మీరు జరిపిన తనిఖీల్లో ప్రధానంగా ఏం కనబడుతున్నాయి, అంటే ఎలాంటి నిబంధనలు మీరు ఉల్లంఘిస్తున్నారు ఏంటి? గూడ్స్ లగేజ్ సెపరేట్ ప్యాసింజర్ లగేజ్ కాకుండా వేరే లగేజ్ తీసుకెళ్ళడం గుర్తించాము. ఇంకోటి సేఫ్టీ నార్మ్స్ అన్నీ ఉన్నాయా, బస్కి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా టైంకి, అవన్నీ చెక్ చేయడం తనిఖీలో భాగం ఈరోజు చేసిన తనిఖీలో. ఈరోజు విజయవాడ హైవే మీద ఆల్మోస్ట్ పెద్దంబర్పేట నుంచి 3 points చెకింగ్ జరిగింది. పెద్దంబర్పేట, ఆటోనగర్, హైత్ నగర్ దగ్గర, మళ్ళీ చింతలకుంట 3 చెక్ పాయింట్స్ పెట్టి బస్సెస్ చెక్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మీరు చూసుంటారా, అక్కడ ఏమన్నా మీకు కనబడుతుందా? అసలు విండో ఒకటి ఉండడం కానీ లేదా సపరేట్ డోర్ కానీ నిన్న జరిగిన ప్రమాదంలో జరిగిన దానికి కూడా లేదు. అట్లా ఇక్కడ మీరు చూసిన దాంట్లో అలాంటిది ఏమన్నా? ఇన్స్పెక్షన్ అయితే తరోగా చేస్తున్నాము. ఇప్పుడు ఓపెన్ ఇచ్చేసుకున్న వాళ్ళకి కంపల్సరీగా కేసు రాసేసి దాన్ని వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఫైర్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి ప్రతి బస్సులో కూడా? ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ అవన్నీ ఫస్ట్ ఆఫ్ ద ప్రయారిటీ ప్రైమరీ ఇన్స్పెక్షన్ కింద మేము కంపల్సరీ చెక్ చేస్తాం. ఇది ప్రస్తుతం ఆర్టీఐకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన దాడుల్లో ఎక్కువగా కూడా ఫైర్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్స్పైర్ అయిపోయినవి ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. అలాగే మనం ఇక్కడ బస్సు నెంబర్ చూడవచ్చు, ఏఆర్. ఇది దాదాపు అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్న బస్సు. ఇలా ఈ విధంగా ఒకటి నాగాలాండ్ కావచ్చు, పాండిచ్చేరి, ఇలా రకరకాల పలు రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్లతోటి ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ అంటే ఇటు తెలంగాణ, కర్ణాటక, ఏపీలో ఎక్కువగా ఈ బస్సులను నడుపుతున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. చాలా వరకు ఎక్కడైతే నిబంధనలు ఉల్లంఘించిన బస్సులు ఉన్నాయో వాళ్ళపైన ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేసి బస్సులను సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇవాళ ఉదయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోదాలని నిర్వహించడం జరిగింది. ఉల్లంఘనలు ఎవరైతే చేశారో వాళ్ళపైన ప్రస్తుతం అయితే కేసులు నమోదు చేస్తున్నారు ఆర్టీ అధికారులు. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.